రేవంత్ అన్న పరిపాలన చూస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఉచిత బస్సు పెట్టిండు. ఆ, 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుండు. ఉమ్, లేడీస్ కు అది ఇంటికి 200 రూపాయలు ఫ్రీ కరెంట్ ఇస్తుండు. ఉమ్, తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ కదా. ఉమ్. ఆ? కేసీఆర్ అయితే కాదుగా. 2 ఎంపీ సీట్లతోటి కేసీఆర్ తెలంగాణ బిల్ పాస్ చేశాడు. అన్నాడు కదా, తలకాయ సింహం తలకాయ నోట్లకి వెళ్ళి తీసుకొచ్చిన కాదు ఎట్లా ఎట్లా పెట్టింది వస్తా ఒక ఎస్ఎస్సి పాస్ కావాలంటే 35 మార్కులు ఉండాలి. ఆ? మరి ఆమె దగ్గర ఉన్నాయి 200 ఎంపీ సీట్లు, 300 ఎంపీ సీట్లు, 1/3 మెజార్టీ కావాలి. అంత చేసి ఒకసారి ఆమె కూడా తెలంగాణ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చారు పబ్లిక్. కానీ హైదరాబాద్ జనాలు ఇదవుతున్నారు అని చెప్పి చెప్తున్నారు. మరి అది ఇక వాళ్ళు రాజకీయ నాయకులు అమ్మా, ఇక మనమేం రాజకీయ నాయకులు కాదు, మాకు అంత పెద్ద సామాన్య ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? హైడ్రా అనేది కరెక్టా కాదా? హైడ్రా అనేది కరెక్ట్ కాకుంటే ఇప్పుడు 1200 చెరువులు ఉండే, 12,000 చెరువులు ఉండే తెలంగాణలో. అవన్నీ ఇప్పుడు 6,000 చెరువులు కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు ఉన్న 6,000 చెరువులు కబ్జాలు అయిపోతే నీళ్ళు ఎక్కడ ఆగాలి? ఎవరి ఇంట్లో మన ఇంట్లో పెట్టుకుంటామా నీళ్ళు? ఒక కాడికి అది మంచిదే. హైడ్రా లేకుంటే ఎవడైనా కబ్జాలు పెట్టుకో పోతూ ఉంటే చెరువులన్నీ కబ్జా పెడితే ఎట్లా ఉంటుంది? మాకేమి రాజకీయ నాయకులు కామమ్మా చాలు.